చెప్పాను కదా నిన్న కైట్ ఫెస్టివల్కి వెళ్తున్నాను చూపెడతానని. సారీ టు లేట్గా వీడియో పోస్ట్ చేస్తున్నందుకు. ఎందుకంటే నా ఫోన్లో బ్యాటరీ అయిపోయింది. మేము వెళ్ళగానే డాల్ఫిన్ కైట్ ఎగరేస్తుందన్నమాట. మా జషుగాడు కూడా పడుకున్నాడు. అది చాలా పెద్దగా ఉంది. అక్కడ సెలబ్రేట్ ది స్కై అని ఉంది కదా, అక్కడ కొన్ని ఫొటోస్ దిగామన్నమాట. చాలామందే దిగుతున్నారు. అలానే కొన్ని కైట్స్ ఒక 1 అవర్ తర్వాత కైట్ ఎగిరించాలన్నమాట. చాలా కైట్స్ ఉన్నాయి. ఒక్కొక్క కంట్రీ నుండి ఒక్కొక్క కైట్, అలా 18 కంట్రీస్ నుంచి వచ్చాయన్నమాట. వాము ఎంత హైట్లో ఎగరేస్తున్నారు. చాలా పెద్ద పెద్ద కైట్స్, ఒక్కొక్క థీమ్ ఉందన్నమాట. వాళ్ళ కంట్రీ నేమ్ శ్రీలంక అలా అని చాలానే కైట్స్ ఎగిరించారు. ఆ ఏలియన్ కైట్ అయితే చాలా అసలు మస్తు ఉంది. అలా అని చాలానే ఏలియన్ కైట్స్, డ్రాగన్ కైట్, చాలానే కైట్ ఎగిరించారు. మీరు చూడొచ్చు ఇమేజ్లో. తర్వాత మేము అక్కడ నుంచి కైట్ లోపల ఎగిరించే వాళ్ళని చూద్దామని అక్కడ గేట్ తీసుకొని లోపలికి వెళ్ళామన్నమాట. మాతో పాటు చాలామందే వచ్చేసారు. వాళ్ళు మమ్మల్ని కంట్రోల్ చేసి మళ్ళీ రివర్స్ పంపించేశారు. తర్వాత ఎంట్రన్స్లో అక్కడ మనం ఫోటో తీసుకోవచ్చు. అలానే లోపలికి వెళ్తే ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది. మీరు చూడొచ్చు. క్లాసికల్ డ్యాన్స్ అనమాట. చాలామందే చూస్తున్నారు. అక్కడనే ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారనమాట. మన రేవంత్ రెడ్డి గారు వాళ్ళందరికీ ఏం ప్రైజ్ ఇస్తారో తెలియదు. వాళ్ళంత దూరం నుంచి వచ్చి మనని ఎంజాయ్ చేస్తున్నారు, కైట్ ఎగిరేస్తున్నారంటే. అలానే కొన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయన్నమాట. నెంబర్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ అని చెప్పొచ్చు. వామ్మో, అక్కడ దొరకని ఐటమే ఉండదు, ప్రతి ఒక్కటి దొరుకుతుంది. అలానే ఇంకా లోపలికి వెళ్తే చాలానే ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఈవెన్ దో బట్టల స్టాల్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి. కానీ నేను అవన్నీ క్యాప్చర్ చేయలేకపోయాను, ఎందుకంటే నా ఫోన్లో బ్యాటరీ డౌన్ అయిపోయింది. ఈవినింగ్ 7-8 వరకు అక్కడ ఉన్నాం మేము. ఇక ఈవినింగ్ టైంలో ఇలా ఉందన్నమాట. అందరూ అక్కడనే తినడం, మేము కూడా అక్కడనే తినేసామని. ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంది వెదర్ కూడా. నాకు ఎండ కొట్టడం వల్ల హెడేక్ వచ్చేసింది, వామిటింగ్ కూడా వచ్చేసింది. అస్సలే నీరసం అయిపోయాను. నేను బయటికి వెళ్తే అసలు కూలిపోతానన్నమాట. కొంచెం నాకు వీక్నెస్ ఉంటుంది, ఎండ పడదు ఎక్కువ నాకు. మీరు కూడా ఇట్లనే ఉంటారా బయటికి వెళ్తే? కానీ కొంచెం ఈవినింగ్ టైంలో ఎంజాయ్మెంట్ అనిపించింది నాకైతే. ఉండాలనిపించింది, కానీ మూవీ టైం కూడా అయిపోతుంది. ఆ రోజే మేము మూవీ బుక్ చేసుకున్నాం థియేటర్లో చూద్దామని. ఓకే, బాయ్.